స్వామి శరణమయ్యప్ప. దీక్ష కారణంగా చాలా రోజుల నుంచి మేము ముందుకు రాలేకపోతున్నాను, కానీ వాళ్ళ రాక తప్పటం లేదు. మనందరికీ తెలిసిందే, 3 రోజుల క్రితం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం చోటు చేసుకొని 8-9 మంది చనిపోయారు, స్వర్గస్థులైనారు. చాలామంది హాస్పిటల్ పాలయ్యారు గాయాలతో. వాళ్ళందరికీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, అనిత గారు, చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకు కొన్నంత ధైర్యాన్ని నింపి ఆర్థిక సాయం ప్రకటించి, చనిపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించి, వాళ్ళకి తోడుగా మేమున్నాం, మీ ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్ర ప్రజలందరూ మీకు తోడుగా ఉంటామని భరోసా కల్పించి రావడం జరిగింది. కట్ చేసి మరుసటి రోజు అంటే నిన్న సవాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ రాబందులాగా వాళ్ళపై పిక్కుతూనే మన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అదే స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించేదానికి వెళ్ళారు. వెళ్ళి అతను ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. అంటే అతను ఏ వ్యాఖ్య చేసినా కొంచెం ఆసక్తికరంగానూ కామెడీగానూ ఉంటుంది. అది పక్కన పెడితే అతను చేసిన వ్యాఖ్య ఏమంటే, మొత్తం సినారియోని అంతా నేను మాట్లాడదలుచుకోవాలి, ఓన్లీ ఆ వ్యాఖ్య గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ వ్యాఖ్య ఏమంటే, మా కొద్ది రోజులు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తేనే తలా ₹1 ఆర్థిక సాయం చేస్తాను అని ప్రకటించాడు. నాకు ఆశ్చర్యం కల్పించేది ఏమంటే, జగన్ లక్షల కోట్లు దోచుకున్నావు కదా, ఏం చేసుకుంటావు ఆ డబ్బంతా? ఓ ₹10 జోబులో నేను తీసి ఖర్చు పెట్టడం ఏనాడో నేను చూడలేదు. ఆర్మీ వాళ్ళు పాపం ఏదో ఆర్థిక సాయం చేస్తామని వస్తే వాళ్ళకి ₹500 తీసి చేస్తావు. వాళ్ళకి ఏం బ్రతుకు జగన్? 2 ఏళ్ల ముందు వరదలు వస్తే ₹1 ఆర్థిక సాయం అన్నావు. ఆ చెక్కు ఎట్టిపోయిందో, ఆ చెక్కుని ఏ కాకెత్తుకొని పోయిందో ఇప్పటి వరకు ఆ చెక్కుకి అతిలే గతిలే. కరోనా వచ్చినా, విపత్తులు వచ్చినా, ఏమొచ్చినా ₹1 నీ జోబులో నుంచి తీవే. ఏం చేసుకుంటావు లక్షల కోట్లు? నేను అదే పనిగా వెళ్ళావు కదా అంత దూరం. వెళ్ళిన దానికి నీకు అయ్యే ఖర్చు 2-3 కోట్లు ఉంటుంది కదా. అక్కడ జనాల సమీకరణ, మీ నాయకులకి జనాలకు డబ్బు ఇచ్చి పిలిపించడం, ప్లస్ నువ్వు వెళ్ళేదానికి ప్రత్యేక ఫ్లైట్, రావడానికి ప్రత్యేక ఫ్లైట్, దీనికి 2-3 కోట్లు ఖర్చు ఉంటుంది కదా. నువ్వు అక్కడ పోకుండా ₹1 వాళ్ళకి ఆర్థిక సాయం ప్రకటించేది, చనిపోయిన కుటుంబానికి తలా 10 లక్షలు, గాయాల పాలైన వాళ్ళకి తలా 1-2 లక్షలు ప్రకటించేది. నువ్వు అలా చేసింటే నీలో కనీసం ఇలా ఇంత సిగ్గు లేకుండా ఓడిపోయినందుకు ఒక చిన్న మార్పన్న వచ్చిందే అని రాష్ట్ర ప్రజలు అనుకుని ఉంటారు. అలా కాకుండా మళ్ళా అక్కడికి వెళ్ళి మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే ప్రభుత్వం అంటే జనాల జోబులో నుంచి తీసి ఇస్తాను, మీ జోబులో పెడతానంటావు. కానీ నీ జోబులో నుంచి ఎప్పుడు తీసావు జగన్? ఇంకెప్పుడు తీసావు నీ జోబులో నుంచి ఈ లక్షల కోట్లు? పోనీ లక్షల కోట్లు కాదనుకున్నాం, 1000 కోట్లు. ఏం చేసుకుంటావు డబ్బంతా? నెత్తినేసుకొని పోతావా? ఒక ₹10 ఎవరికైనా సాయం చేయి జగన్, అందులో ఆనందం నీకు తెలుస్తుంది. ఒక్క ₹10 నీ జోబులో నుంచి తీసి సాయం చేయి. నీ జోబులో నుంచి, మళ్ళీ చెప్తున్నా, ప్రజల జోబులో నుంచి తీసి అక్కడ వాడి జోబులో నుంచి తీసి వీడి జోబులో నుంచి తీసి వాడి జోబులో పెట్టేది కాదు. నీ జోబులో నుంచి తీసి ఒక ₹10 సాయం చేయి, అందులో వచ్చే ఆనందం నీకు తెలుస్తుంది. ఇది నీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది నీకే కాదు, మా వాళ్ళకు కూడా అందరికి తెలియాలని, అంటే నీకు మా పవన్ కళ్యాణ్ గారికి తేడా తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. జై జనసేన, జై హింద్.